హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గురించి, వాటి ఎలా ఫామ్ చేసినప్పుడు మనం ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు ఎంట్రీ తీసుకోకూడదు అనే చాలా విషయాల గురించి డిస్కస్ చేశాము. ఈ ఛానల్లో సెక్షన్ గురించి సిరీస్ అనేది నడుస్తుంది. ఎవరైతే ట్రేడింగ్ కెరీర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఛానల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో 2 క్యాండిల్స్తో ఫామ్ అయ్యే అతి ఇంపార్టెంట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్, డబల్ క్యాండిల్స్తో ఫామ్ అయ్యే ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ గురించి తెలుసుకుందాము. సో ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి కికింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. సో దీన్ని కికింగ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అని ఎందుకు అన్నామంటే, ఇప్పుడు మీరు ఎప్పుడైనా గేమ్ ఆడారంటే ఫుట్బాల్ లేదా వాలీబాల్లో మనం ఏం చేస్తాము, బాల్ని మనము కిక్ చేస్తాము. అప్పుడు ఏమవుతుంది, బాల్ ఒక జంప్ అనేది జరుగుతుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి జంప్ అవుతుంది. సో అలాగే ఇక్కడ ఏం జరుగుతాయంటే, ఒక క్యాండిల్ ఇంకో క్యాండిల్ని కిక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ గ్రీన్ క్యాండిల్, ఇది రెడ్ క్యాండిల్, ఇది బేరిష్ కిక్కింగ్ ప్యాటర్న్. బేరిష్ కిక్కింగ్ ప్యాటర్న్ ఎందుకు అన్నారంటే, ఇప్పుడు క్యాండిల్ సైకాలజీ మనం అర్థం చేసుకున్నామంటే, సపోజ్ ఈ క్యాండిల్లో సపోజ్ స్టాక్ ప్రైస్ వచ్చేసి సపోజ్ ఇక్కడ 100 రూపీస్తో ఓపెన్ అయింది. గ్రీన్ క్యాండిల్ అనుకో, ఓపెన్ అనేది మనకి కింద ఉంటుంది అండ్ క్లోజ్ అనేది వచ్చి పైన ఉంటుంది. అలాగే రెడ్ క్యాండిల్లో ఓపెన్ అనేది పైన ఉంటుంది అండ్ క్లోజ్ అనేది కింద ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, ఈ స్టాక్ సమ్ ఎక్స్ స్టాక్ 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయ్యి బయ్యర్స్ స్ట్రాంగ్గా ఉన్నందువల్ల అది 120 వరకు వెళ్ళి క్లోజ్ చేశారు ఆ డేలో. సపోజ్ ఇది డే క్యాండిల్ అనుకున్నామంటే, నెక్స్ట్ డే ఏమైంది, ఇక్కడ 120 రూపీస్తో క్లోజ్ అయిన సేమ్ స్టాకు నెక్స్ట్ డేలో 90 రూపీస్తో ఓపెన్ అయింది అండ్ అది క్లోజింగ్ వచ్చేసి 80 రూపీస్ దగ్గర క్లోజ్ అయింది. సపోజ్ ఇవి జస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నాం కాస్ట్ ప్రైస్. ఇక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ఇంపార్టెంట్ బాగా ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే, ఇక్కడ 120 రూపీస్లో ఉన్న క్లోజు ఇమీడియట్గా 90 రూపీస్కి అనేది పడిపోయింది. అంటే 30 రూపీస్ జంప్ డౌన్ అయిందనమాట, అంటే పడిపోవడం జరిగింది. ఈ క్యాండిల్ దీన్ని దొబ్బేసింది, కిందికి దొబ్బేసింది. సో అందుకే దీన్ని మనము కిక్కింగ్ క్యాండిల్ అంటాం అనమాట, కిక్కింగ్ ప్యాటర్న్ అంటాము. సో సేమ్ ఇక్కడ ఇది బులిష్ కిక్కింగ్ ప్యాటర్న్. ఇక్కడ ఏం జరిగింది, ఈ రెడ్ క్యాండిల్లో ఇది క్లోజ్, ఇది ఓపెన్. ఇప్పుడు ఇక్కడ సైకాలజీ చూస్తే మనకి ఈ రెడ్ క్యాండిల్ అనేది ఫస్ట్ స్టాక్ అనేది 100 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. అదే స్టాక్ వచ్చి మనకి ఇక్కడ 90 రూపీస్తో క్లోజ్ అయింది అనుకో. నెక్స్ట్ డే ఏమైంది, ఈ 90 రూపీస్తో ఓపెన్ అయిన స్టాక్ నెక్స్ట్ డే వచ్చేసి 110 రూపీస్ దగ్గర ఓపెన్ అయింది. అంటే ఇక్కడ క్లోజింగ్కి ఇక్కడ ఓపెనింగ్కి సడన్ జంప్ అనేది జరిగింది. అంటే 90 రూపీస్ నుంచి 110 రూపీస్లో స్టాక్లో జంప్ అనేది జరిగింది. ఇక్కడ 120 రూపీస్ నుంచి 90 రూపీస్కి స్టాక్లో డిక్లైన్ అంటే పడిపోవడం అనేది జరిగింది. సో ఈ సడన్గా పడిపోయి లేదా జంప్ అవ్వడం వల్ల దీన్ని కిక్కింగ్ ప్యాటర్న్ అని అంటామన్నమాట. సో ఇప్పుడు చార్ట్లో మనము ఎంట్రీ ఎగ్జిట్ క్రైటీరియా గురించి చూద్దాం. ఈ కిక్కింగ్ ప్యాటర్న్లో ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎగ్జిట్ చేయాలి. బులిష్ కిక్కింగ్ ప్యాటర్న్, బులిష్ బాగా గుర్తుపెట్టుకోండి. బులిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అన్ని మనము బాటంలో ఐడెంటిఫై చేస్తాం, చార్ట్ బాటంలో మనము ఐడెంటిఫై చేస్తాము. అలాగే బేరిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ని మనము చార్ట్ యొక్క టాప్లో మనము ఐడెంటిఫై చేస్తాం. ఇది బులిష్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కాబట్టి సో ఫస్ట్ కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ అనేది జరగాలి, ఇది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా ఏం జరగాలి, గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది జరగాలి. రెడ్ క్యాండిల్తో బ్లూ క్యాండిల్ అనేది, గ్రీన్ క్యాండిల్ అనేది గ్యాప్ అప్ ఓపెనింగ్ జరగాలి, ఇది సెకండ్ క్రైటీరియా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది 2 క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ కాబట్టి ఈ 2 క్యాండిల్స్ యొక్క రేంజ్ కలిపినాకనే మనము మొత్తం కంప్లీట్గా ఫామ్ అయినాకనే మనము ప్యాటర్న్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు రేంజ్. సో ఈ రేంజ్ బయటకు వెళ్ళి ఏదైనా ఒక క్యాండిల్ క్లోజ్ చేసినప్పుడు మాత్రమే మనము కన్ఫర్మేషన్ ఎంట్రీ తీసుకుంటాము. ఈ క్యాండిల్ ఓపెనింగ్ ఎక్కడైనా జరగవచ్చు, బట్ క్లోజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్లోజింగ్ వచ్చి మనకి ఈ రేంజ్ బయట జరిగింది కాబట్టి ఇక్కడ మనము ఇది మన ఎంట్రీ పాయింట్ అండ్ ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి ఈ కింద మనం స్టాప్ లాస్ అనేది తీసుకుంటాము. సో ఇక్కడ ఎంట్రీ తీసుకొని మనం ఇలాగా బయింగ్ ఎంతవరకు వెళ్తుందో అంతవరకు ప్రాఫిట్ అనేది మనము క్యాచ్ చేస్తాం. చార్ట్లో చూద్దాం మనము. ఫస్ట్ కండిషన్ ఏంటి, కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ అనేది ఇక్కడ జరిగింది, ఇది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి, ఇది లాస్ట్ రెడ్ క్యాండిల్ కదా, ఈ క్యాండిల్ యొక్క క్లోజ్తో
నెక్స్ట్ గ్యాప్ అప్ అనేది ఓపెనింగ్ జరిగిందనమాట. ఇది సెకండ్ క్రైటీరియా. సో ఈ రెండు కలిపి మనకి ఇక్కడ చూస్తే రేంజ్ ఐడెంటిఫై చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి రేంజ్ అనేది జరిగింది. సో ఇప్పుడు ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయినా ఇక్కడ క్లోజింగ్ బయట జరిగింది కాబట్టి ఇది మన ఎంట్రీ పాయింట్ అండ్ ఇక్కడ వచ్చేసి మన స్టాప్ లాస్ అనేది తీసుకుంటాము. సో ఈ పాయింట్లో ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ చూడండి ఎంత హ్యూజ్ అప్ మూమెంట్ అనేది వచ్చింది ఈ ప్యాటర్న్ తోటి. ఈ డబల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేటివి చాలా స్ట్రాంగ్ మూమెంటం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఎందుకంటే రెండు క్యాండిల్స్ కలిపి ఫామ్ అవుతాయి కాబట్టి స్ట్రాంగ్ మూమెంట్ అనేది మార్కెట్లో జరుగుతుంది డబల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ ఎస్పెషల్లీ. నెక్స్ట్ ఇది బేరిష్ కిక్కర్. బేరిష్ కిక్కర్ అంటే ఏంటి? కండిషన్ ఏముండాలి? ఫస్ట్ కంటిన్యూస్ అప్ ట్రెండ్ అనేది జరిగింది ఇక్కడ. ఇది ఫస్ట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా ఏంటి? నెక్స్ట్ క్యాండిల్, ఇది గ్రీన్ క్యాండిల్ కదా, నెక్స్ట్ రెడ్ క్యాండిల్ వచ్చేసి ప్రీవియస్ గ్రీన్ క్యాండిల్తో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది జరగాలి. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది జరిగింది. ఇది సెకండ్ క్రైటీరియా ఫుల్ఫిల్ అయింది. సో ఇది మనము చెప్పొచ్చు బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది అండ్ ఇది రేంజ్ బేరిష్ కిక్కర్ ప్యాటర్న్కి. ఇప్పుడు మనకి నెక్స్ట్ క్రైటీరియా ఎంట్రీ లెవెల్ ఏంటిది? ఒక్క క్యాండిల్ వచ్చేసి మనకి ఈ రేంజ్ కింద క్లోజ్ అవ్వాలి. సో భలే ఇక్కడ ఓపెన్ అయినా కూడా దీని క్లోజింగ్ వచ్చేసి రేంజ్ కింద జరిగింది కాబట్టి మనం ఇది వ్యాలిడ్ ఎంట్రీ పాయింట్ లెక్క తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ మన ఎంట్రీ అండ్ మన స్టాప్ లాస్ వచ్చేసి ఈ పైన ఉంటుంది. సో ఎగ్జిట్ వచ్చేసి నెక్స్ట్ మళ్ళీ రివర్సల్ ప్యాటర్న్ వచ్చే వరకు మనము ప్రాఫిట్ని ట్రైల్ చేసుకుంటూ తీసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ చార్ట్లో మనం ఐడెంటిఫై చేస్తే ఫస్ట్ క్రైటీరియా కంటిన్యూస్ అప్ ట్రెండ్ ఫుల్ఫిల్ అయింది. సెకండ్ క్రైటీరియా ప్రీవియస్గా ఫామ్ అయిన గ్రీన్ క్యాండిల్తో రెడ్ క్యాండిల్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది. సో ఇది ప్రాపర్ బేరిష్ కిక్కర్ ప్యాటర్న్. దిస్ ఇస్ ద రేంజ్. సో ఈ రేంజ్లో ఈ క్యాండిల్ వచ్చేసి ఈ కింద క్లోజ్ చేసింది. సో దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్ అండ్ ఇక్కడ వచ్చేసి స్టాప్ లాస్. 1:2 మన రిస్క్ కెపాసిటీని బట్టి మనము ఇక్కడ ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి ఇంపార్టెంట్ కండిషన్స్ బులిష్ కిక్కర్ అండ్ బేరిష్ కిక్కర్. దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు సో దట్ మీకు యూజ్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి బులిష్ ఎంగల్ఫింగ్ అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్. ఎంగల్ఫింగ్ ప్యాటర్న్, అసలు ఎంగల్ఫింగ్ అంటే ఏంటిది? ఇప్పుడు మీరు ఎప్పుడైనా నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తే ఒక పెద్ద ఫిష్ వచ్చి ఇంకో చిన్న ఫిష్ని ఒకే స్ట్రెచ్లో మింగేస్తుంది అనమాట. దాన్ని ఎంగల్ఫింగ్ అంటాం. ఇక్కడ ఒక క్యాండిల్ ఇంకో క్యాండిల్ని తినేస్తుంది, కంప్లీట్గా మింగేస్తుంది. అందుకని దీనికి ఎంగల్ఫింగ్ అనే పేరు వచ్చింది. సో బులిష్ ఎంగల్ఫింగ్ అంటే ఏమంటే బులిష్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ని కంప్లీట్గా తినేస్తుంది. సో ఇక్కడ ఇది రెడ్ క్యాండిల్, ఇది గ్రీన్ క్యాండిల్. ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క కంప్లీట్ రేంజ్లోనే మనకి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్ క్రైటీరియా. సెకండ్ క్రైటీరియా వచ్చేసి ఇది బులిష్ ప్యాటర్న్. బులిష్ ప్యాటర్న్ కాబట్టి మనం ఖచ్చితంగా చార్టులో బాటంలో మనము సర్చ్ చేస్తాము. అంటే ప్రీవియస్గా స్టాక్ అనేది డౌన్ ట్రెండ్ అనేది ఉండాలి. అది సెకండ్ ఇంపార్టెంట్ క్రైటీరియా. సో ఇప్పుడు మనం ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ చూసుకుంటే ఈ రెండిట్లో టాప్ మోస్ట్ టాప్ అంటే హైయెస్ట్ ఆఫ్ ది హై, లోయెస్ట్ ఆఫ్ ది లో ప్లాన్ చేసుకుంటే ఈ రెండిటి ఇది రేంజ్ అవుతుంది. సో ఈ రేంజ్ పైన మనకు ఒక క్యాండిల్ వచ్చేసి క్లోజ్ అవ్వాలి. సో ఇది క్లోజ్ అయింది. సో ఇది మనకి ప్రాపర్ ఎంట్రీ. సో ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ మన స్టాప్ లాస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనము 1:2, 1:3 ఆర్ 1:4 మన రిస్క్ బేరింగ్ కెపాసిటీని బట్టి మనము స్టాక్లో ఎగ్జిట్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్. ఇన్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్లో కండిషన్స్ ఏముండాలి? ఫస్ట్ కంటిన్యూస్ అప్ ట్రెండ్ ఉండాలి. ఎందుకంటే ఇది బేరిష్ ప్యాటర్న్. చార్ట్ యొక్క టాప్లో మనము ఈ ప్యాటర్న్ని సర్చ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కండిషన్ ఏంటిది? బేరిష్ అంటే రెడ్ క్యాండిల్ బ్లూ క్యాండిల్ని కంప్లీట్గా ఎంగల్ఫ్ చేయాలి. అంటే రెడ్ క్యాండిల్ యొక్క కంప్లీట్ రేంజ్లో మనకి బ్లూ క్యాండిల్ అనేది కంప్లీట్గా ఫామ్ అవ్వాలి. ఇక్కడ నేను మారుబూజో క్యాండిల్స్ తీసుకున్నాను. కంపల్సరీ ఏం లేదు, ఇక్కడ మనకి విక్స్ కూడా ఉండొచ్చు అనమాట. సో విక్స్ ఉన్నా కూడా ఆ విక్ మొత్తం అంతా కూడా ఇక్కడే కంప్లీట్గా క్లోజ్ అవ్వాలి. అంటే దానికి క్లోజ్ ఓపెన్ అనేది ఇంపార్టెంట్. విక్ ఒక్కోసారి ఇలా పైకి వెళ్ళి కూడా కిందికి వచ్చి క్లోజ్ చేసినా పర్లేదన్నమాట. మెయిన్గా వచ్చేసి దీని క్లోజ్ అంటే చిన్న క్యాండిల్ యొక్క క్లోజ్ ఓపెన్ పెద్ద క్యాండిల్ యొక్క క్లోజ్ ఓపెన్లోనే ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్రైటీరియా. నెక్స్ట్ ఇది మొత్తం మనకి రేంజ్ అవుతుంది. సపోజ్ ఇక్కడ ఇలా విక్ ఫామ్ అయిందనుకో, ఇది ఇక్కడ వరకు ఉంది. సో మనకు అప్పుడు రేంజ్ ఇక్కడ నుంచి అవుతుంది అనమాట. ఎందుకంటే హైయెస్ట్ ఆఫ్ ది హై మనము
రేంజ్ తీసుకుంటాము. సో ఇది మనకి రేంజ్ టాప్, ఇది రేంజ్ బాటము. సో ఎప్పుడైతే రేంజ్ బాటమ్ని ఒకటి క్లోజ్ చేయాలి, ఓపెనింగ్ ఎక్కడైనా అవ్వచ్చు, ఓపెన్ ఇన్సైడ్ ద రేంజ్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఇది వ్యాలిడ్ ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని ఇది మన స్టాప్ లాస్. ఇక్కడ మనం చార్ట్లో చూస్తే ఇది కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ ఎండ్లో ఈ రెడ్ క్యాండిల్ చూస్తే బ్లూ క్యాండిల్ మొత్తంలో ఫామ్ అయింది. ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ పాయింట్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ఇక్కడ చూస్తే దీని యొక్క రేంజ్ దాటి మనకి విక్ అనేది వెళ్ళింది. అలా వెళ్ళొచ్చు, విక్ వెళ్ళొచ్చు, బట్ దీని రేంజ్ దాటి మన క్లోజింగ్ ఓపెనింగ్ అనేది ఉండకూడదు అనమాట. సో ఇది మనకి వ్యాలిడ్ పాయింట్. సో అప్పుడు మనకి రేంజ్ ఏమవుతుంది, ఇక్కడ నుంచి కాదు రేంజ్ తీసుకోవాల్సింది, మనకి ఇక్కడ రేంజ్ అవుతుంది. ఎందుకంటే హైయెస్ట్ ఆఫ్ ది హై అండ్ లోయెస్ట్ ఆఫ్ ది లో అనేది మనం రేంజ్గా కన్సిడర్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయినా కూడా నెక్స్ట్ ఇక్కడ వెళ్ళి క్లోజ్ చేసింది, అంటే రేంజ్ బయట వెళ్ళి క్లోజ్ చేసింది కాబట్టి ఇక్కడ మన ఎంట్రీ తీసుకొని ఇది మన స్టాప్ లాస్. సో అక్కడ నుంచి ఇలా స్టాక్లో అప్ మూమెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇది బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్లో ప్రీవియస్గా ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్ అనేది జరగాలి. అప్ ట్రెండ్ టాప్లో మనకి క్యాండిల్ ఫార్మేషన్ అనేది జరగాలి. సో ఇప్పుడు ఏం అయింది, ఈ బ్లూ క్యాండిల్ యొక్క క్లోజు, ఓపెను, ఎవ్రీథింగ్ దీని యొక్క ఓపెను క్లోజ్లోని, అంటే దీని రేంజ్లోని ఇది ఫామ్ అయింది కాబట్టి ఇది వ్యాలిడ్ ప్యాటర్న్. సో ఇప్పుడు రేంజ్ మనం ఐడెంటిఫై చేస్తే ఇదంతా మన రేంజ్. సో ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ అండ్ ఇది వచ్చేసి మన స్టాప్ లాస్ పాయింట్. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ చూడండి ఎంత స్ట్రాంగ్ మూమెంట్ అనేది జరిగింది. సో 2 క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని మనం కన్సిడర్ చేస్తే ఇదే అడ్వాంటేజ్. నెక్స్ట్ ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్తో పాటు ఇండికేటర్స్ని పెట్టి మనం ఇంకా మన ఎంట్రీని ఎలా స్ట్రాంగ్ చేయాలనేది కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇవి కండిషన్స్ బులిష్ అండ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్కి. దీన్ని జస్ట్ స్క్రీన్ షాట్ పెట్టుకోండి సో దట్ మీకు యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి బులిష్ హరామి అండ్ బేరిష్ హరామి. దీనికి బులిష్ హరామి అండ్ బేరిష్ హరామి అని ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఇక్కడ చూసారంటే ఇది చూస్తే బులిష్ హరామి అని చెప్తున్నారు, బట్ పేరు అయితే బులిష్ ఉంది, బట్ ఇక్కడ చూస్తే రెడ్ క్యాండిల్ ఏమో పెద్దగా ఉంది, గ్రీన్ క్యాండిల్ వచ్చేసి చిన్నగా ఉంది. సో పెద్దగా ఉన్న దాని పేరు రాకుండా ఎందుకు ఇది వచ్చింది, ఇక్కడ క్యాండిల్ సైకాలజీ మెయిన్గా మనం చూస్తే ఇక్కడ చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ క్లోజ్ అయింది. సో ఫస్ట్ క్రైటీరియా ఏంటంటే ఇక్కడ ఇది బులిష్ ప్యాటర్న్, బులిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కాబట్టి మనము ఖచ్చితంగా ఎక్కడ చూడాలి, చార్ట్ యొక్క బాటంలో. సో ఇది ఫస్ట్ కండిషను, ప్రీవియస్గా డౌన్ ట్రెండ్ ఉండాలి. ఇది రెడ్ క్యాండిల్ కాబట్టి ఇక్కడ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ క్లోజ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ ఏం జరిగింది, సపోజ్ ఇది మనం డే క్యాండిల్ అనుకున్నాం లేదా అవర్ క్యాండిల్ ఏదైనా పర్లేదు. సో ఇక్కడ బాగా చూడండి, ఇక్కడ బాగా కేర్ఫుల్గా వినండి, ఇక్కడ క్లోజ్ అయింది కదా. నెక్స్ట్ క్యాండిల్ ఏం జరిగింది, గ్రీన్ క్యాండిల్ కాబట్టి ఇక్కడ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ క్లోజ్ అయింది. రెడ్ క్యాండిల్ క్లోజింగ్తో ఈ క్యాండిల్ ఓపెనింగ్ అనేది అప్ అయింది, అంటే గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. ట్రెండ్ ఏమో డౌన్ ట్రెండ్ ఉంది, బట్ సడన్గా గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది, అంటే బయ్యర్స్కి స్ట్రెంగ్త్ అనేది దొరికిందనమాట ఇక్కడ. అందుకనే దీన్ని బులిష్ ప్యాటర్న్ అంటారు, బులిష్ హరామి ప్యాటర్న్ అంటారు. సో ఇక్కడ బయ్యింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది, ట్రెండ్ రివర్సల్ లాగా. సేమ్ బేరిష్ హరామి ప్యాటర్న్ సేమ్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లో. ఇక్కడ ఏం జరుగుతుంది, కంటిన్యూస్ అప్ ట్రెండ్ అనేది జరుగుతుంది. ఇక్కడ క్యాండిల్లో ఇక్కడ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ క్లోజింగ్ అనేది జరిగింది ఈ క్యాండిల్కి, గ్రీన్ క్యాండిల్కి. నెక్స్ట్ క్యాండిల్ ఏం జరిగింది, ఇక్కడ ఓపెన్ జరిగి అండ్ సెల్లర్స్ కిందికి తీసుకొచ్చి ఇక్కడ క్లోజ్ చేశారు. అంటే సపోజ్ 100 రూపీస్ ఉన్న స్టాక్ని వాళ్ళు 120లో క్లోజ్ చేశారు. నెక్స్ట్ డే ఏం చేశారు, 110కి ఓపెన్ చేశారు. అంటే 120 నుంచి 110కి 10 రూపాయల స్టాక్ ప్రైస్ అనేది పడిపోయింది ఇక్కడ. సో అంటే గ్యాప్ డౌన్ అనేది జరిగింది, అంటే సెల్లింగ్ అనేది జరిగింది. సో సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది. అందుకే దీన్ని మనము బేరిష్ హరామి ప్యాటర్న్ అంటారు. ఈ ప్యాటర్న్ని మనము చార్ట్ యొక్క టాప్లో గుర్తించి మనం ఎంట్రీ అనేది తీసుకోవాలని. నెక్స్ట్ ఇప్పుడు చార్ట్లో చూస్తాము ఎంట్రీ ఎగ్జిట్ క్రైటీరియా. సో ఫస్ట్ బులిష్ ప్యాటర్న్కి వచ్చేసి ఫస్ట్ క్రైటీరియా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ అండ్ నెక్స్ట్ ఏమవ్వాలి, గ్యాప్ అప్ ఓపెనింగ్ అని జరగాలి. ఇక్కడ క్లోజ్ అయింది అండ్ ఇక్కడ ఓపెన్ అయింది. నెక్స్ట్ కండిషన్ గ్యాప్ అప్ ఓపెనింగ్. సో అది కూడా కరెక్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, జనరల్గా అయితే ఇక్కడ చూస్తే ఇక్కడంతా మనకి రేంజ్ అనేది ఫామ్ అవుతుంది, హైయెస్ట్ ఆఫ్ ది హై. బట్ కొంతమంది ఏం చేస్తారు, అగ్రెసివ్ ట్రేడర్స్ అంటారు కదా, అగ్రెసివ్ ట్రేడర్స్ ఏం చేస్తారు, ప్యాటర్న్ ఫామ్ అయిన వెంటనే లోలో దొరుకుతుంది కదా అని ఇక్కడ కూడా
ఎంట్రీ తీసుకుంటారు. బట్ మీరు సేఫ్ ట్రేడర్స్ అయితే ఈ కంప్లీట్గా ఈ పైన వెళ్ళి ఒక క్యాండిల్ అంటే ఇక్కడ ఇది రేంజ్ అవుతుంది కదా జనరల్గా, ఇక్కడ వెళ్ళి ఒక క్యాండిల్ క్లోజ్ అయినప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకుంటే సేఫ్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. సో తక్కువ స్టాప్ లాస్లు అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ మన ఎంట్రీ పాయింట్, ఇక్కడ మన స్టాప్ లాస్. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ చూస్తే స్టాక్లో కంటిన్యూస్ అప్ మూమెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇది బేరిష్ హరామీ ప్యాటర్న్. బేరిష్ హరామీ ప్యాటర్న్ అనేది ఎండ్ ఆఫ్ ది అప్ ట్రెండ్లో చూస్తాము. సో ఇది అప్ ట్రెండ్. సో ఇక్కడ మనకి క్యాండిల్ క్లోజ్ అయింది అండ్ నెక్స్ట్ డే ఓపెనింగ్ ఇక్కడ జరిగింది. అంటే సెకండ్ క్రైటీరియా ఏమైంది, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది జరిగింది. నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తే రేంజ్ డ్రా చేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి మన రేంజ్. ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ థర్డ్ క్యాండిల్ ఈ రేంజ్ లోపలే ఫామ్ అయింది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోకూడదు. మనం ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడైతే రేంజ్ బయట వెళ్ళి ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో ఈ క్యాండిల్ రేంజ్ లోపలే ఓపెన్ అయినా నెక్స్ట్ వెళ్ళి ఇక్కడ క్లోజ్ చేసింది కాబట్టి ఇక్కడ మన ఎంట్రీ పాయింట్ అండ్ ఇది వచ్చేసి మనకి స్టాప్ లాస్ పాయింట్ అనమాట. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ నుంచి స్టాక్లో డౌన్ మూమెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇవి కండిషన్స్ బులిష్ హరామీ అండ్ బేరిష్ హరామీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి. నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి పియర్సింగ్ లైన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ డార్క్ క్లౌడ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇక్కడ కొద్ది ట్రిక్కీగా ఉంటుంది, బాగా కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ ఏంటిది, మనకి ఈ పియర్సింగ్ లైన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఎండ్ ఆఫ్ ద డౌన్ ట్రెండ్లో ఐడెంటిఫై చేయాలి. అది ఫస్ట్ క్రైటీరియా. అంటే ప్రీవియస్గా ట్రెండ్ ఏముంటుంది, మనకి డౌన్ ట్రెండ్ అనేది ఉంటుంది. అది ఫస్ట్ క్రైటీరియా. నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది అండ్ ఇక్కడ క్లోజింగ్ అనేది జరిగింది. నెక్స్ట్ క్యాండిల్కి ఏమైంది, గ్రీన్ క్యాండిల్కి ఇక్కడ ఓపెనింగ్ అనేది జరిగింది. అంటే సపోజు 100 రూపీస్ ఉన్న స్టాకు ఇక్కడ 90 రూపీస్కి పడిపోయింది. 90 రూపీస్కి ఉన్న పడిపోయినది ఇక్కడ 80 రూపీస్తో ఓపెన్ అయింది. అంటే కంటిన్యూస్ డౌన్ మూమెంట్ అనేది ఇక్కడ వరకు డౌన్ ట్రెండ్ అనేది జరిగింది. బట్ ఇంకా ఏమైంది, ఇప్పుడు ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఇది ఓపెన్ అయినా కూడా ఈ క్యాండిల్ వెళ్ళి పైన వెళ్ళి క్లోజ్ చేసింది. ఈ క్లోజింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ క్లోజింగ్ ఎక్కడ చేసింది, ప్రీవియస్ రెడ్ క్యాండిల్కి కంప్లీట్గా ఒక 50% లైన్ ఇమాజిన్ చేసుకుంటే, ఎందుకంటే మనం పోయి చార్ట్లో ప్రతిసారి 50% లైన్ డ్రా చేయలేం కదా, జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే ఈ 50% లైన్కి ఇమాజిన్ చేసుకుంటే ఆ 50% లైన్ పైన వెళ్ళి క్లోజ్ చేసింది. ఇది స్ట్రాంగ్ బయ్యింగ్కి ఇండికేషన్. సపోజ్ ఇది ఇక్కడే క్లోజ్ చేసింటే మనం దీన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్గా ఇలా క్లోజ్ చేసింటే, ఇది గ్రీన్ క్యాండిల్ అయితే ఇక్కడ క్లోజ్ చేసింటే మనం దీన్ని కన్సిడర్ చేయం. బట్ ఇది క్లోజింగ్ ఎక్కడ చేసింది, కంపల్సరీ 50% లైన్ పైన వెళ్ళి క్లోజ్ చేసింది కాబట్టి ఇది పియర్సింగ్ లైన్. దాన్ని పియర్సింగ్ లైన్ అంటారు. డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. ఇక్కడ ఏమవ్వాలి, ఇది కంటిన్యూస్, ఇది టాప్లో ఫామ్ అవ్వాలి. చార్ట్ యొక్క టాప్లో అంటే ప్రీవియస్గా కంటిన్యూస్ అప్ ట్రెండ్ అనేది ఉండాలి. సో అప్ ట్రెండ్లో ఏమైంది, ఇక్కడ మనకి ఇక్కడ ఓపెన్ ఇక్కడ జరిగి ఇక్కడ క్లోజ్ జరిగింది. నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెనింగ్ అయిందనమాట. సో అంటే బయ్యింగ్ ప్రెజర్ ఉండింది. బట్ బయ్యింగ్ ప్రెజర్ ఉన్న బయ్యర్స్ అనేవాళ్ళు ఫెయిల్ అయ్యి సెల్లర్స్ స్ట్రెంగ్త్ తీసుకొని దాన్ని తీసుకొని వచ్చి ఈ 50% లైన్ కింద వెళ్ళి క్లోజ్ చేశారనమాట. సో అది ఇండికేట్ చేస్తుంది మార్కెట్లో వీక్నెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ టాప్లో ఫామ్ అయితే మనము వెంటనే ఎంట్రీ అనేది తీసుకోవాలి. సో ఎంట్రీ కండిషన్స్ వాటిని డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ చార్ట్లో. సో ఫస్ట్ ఇదేంటిది, పియర్సింగ్ ప్యాటర్న్ అంటే కంటిన్యూస్ డౌన్ ట్రెండ్ అనేది ఉండాలి ఫస్ట్ కండిషన్. సెకండ్, లాస్ట్లో బేరిష్ క్యాండిల్ ఏదైతే ఫామ్ అవుతుందో దాని యొక్క 50% పైన ఇది వెళ్ళి క్లోజ్ చేయాలి. దానికన్నా ముందు ఫస్ట్ ఏమవ్వాలి, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది జరగాలి. ఇక్కడ క్లోజింగ్కి ఇక్కడ ఓపెనింగ్కి గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అనేది జరిగింది. నెక్స్ట్ ఏమవ్వాలి, ఒక బూలిష్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వాలి. ఆ ఫామ్ అయిన బూలిష్ క్యాండిల్ యొక్క క్లోజు ఈ ప్రీవియస్ రెడ్ క్యాండిల్ యొక్క 50% పైన వెళ్ళి క్లోజ్ చేయాలి. సో అన్ని కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసింది కాబట్టి ఇది మనకి కరెక్ట్ పియర్సింగ్ లైన్ ప్యాటర్న్. సో ఇలాంటి ప్యాటర్న్స్ని మనము డైలీ చార్ట్లో 4 అవర్ చార్ట్స్లో ఐడెంటిఫై చేసి మనము స్వింగ్ ట్రేడింగ్కి కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఈ ప్యాటర్న్ యొక్క రేంజ్ ఇది కంప్లీట్ రేంజ్ అవుతుంది. సో ఈ రేంజ్ బయట వెళ్ళి ఒక క్యాండిల్ క్లోజ్ చేస్తే మనకి ఇది ఎంట్రీ పాయింట్. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మనకి ఇక్కడ వచ్చేసి స్టాప్ లాస్ అవుతుంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ చూడండి ఒక్కసారి కూడా స్టాప్ లాస్ వరకు రావన్నమాట. సరే ఇక్కడ ఒక్కసారి కూడా స్టాప్ లాస్ని టచ్ చేయలేదన్నమాట. మ్యాక్సిమం ఈ ప్యాటర్న్స్ అన్నీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, ఎందుకంటే 2 క్యాండిల్స్తో కలిపి ఫామ్ అవుతాయి కాబట్టి.
డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్. ఫస్ట్ కండిషన్ వచ్చేసి కంటిన్యూస్ అప్ ట్రెండ్ అనేది ఉండాలి. సెకండ్ కండిషన్ వచ్చేసి బ్లూ క్యాండిల్తో రెడ్ క్యాండిల్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అవ్వాలి. బట్ క్లోజింగ్ వచ్చేసి బ్లూ క్యాండిల్ యొక్క 50% లైన్ కన్నా కింద క్లోజ్ చేయాలి. సో ఇవి అన్ని క్రైటీరియాలు సక్సెస్ఫుల్గా ఫామ్ అయింది. సో ఇప్పుడు మనం ఇది రేంజ్ గీసుకుంటే ఈ క్యాండిల్ వచ్చేసి రేంజ్ కింద క్లోజ్ అయింది. సో ఇక్కడ మనకి ఇది వ్యాలిడ్ ఎంట్రీ పాయింట్ అండ్ ఇది మనకు వచ్చేసి స్టాప్ లాస్ పాయింట్. ఇక్కడ నుంచి చూడండి ఎంత ఫాస్ట్గా డౌన్ మూమెంట్ అనేది జరిగింది. అంటే ఇంకో రివర్సల్ ప్యాటర్న్ ఫామ్ అయ్యే వరకు మనం ఇక్కడ ఎగ్జిట్ని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవి కండిషన్స్ పియర్సింగ్ ప్యాటర్న్కి అండ్ డార్క్ క్లౌడ్ ప్యాటర్న్కి. నెక్స్ట్ లాస్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వచ్చేసి ట్వీజర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ట్వీజర్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటే ట్వీజ్ అయిపోయి ఉంటాయి అనమాట. అంటే రెండిటికి ఒకే బాటము లేదా ఒకే టాప్ ఉంటుంది. సో ట్వీజర్ టాప్. సో ట్వీజర్ టాప్ అంటే మనము చార్ట్ యొక్క టాప్లో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేస్తాము. ట్వీజర్ బాటమ్ అంటే చార్టులో యొక్క బాటంలో ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేస్తాము. సెకండ్ వచ్చేసి ఈ ట్వీజర్ టాప్లో రెండు క్యాండిల్స్కి ఒకే రకమైన టాప్ అనేది ఉంటుందన్నమాట. బాటమ్ అనేది వేరీ అవ్వచ్చు, బట్ టాప్ అనేది రెండిటికి ఒకటే ఉండాలి. అది సెకండ్ కండిషన్. ఇక్కడ కూడా ట్వీజర్ బాటంలో రెండిటికి ఖచ్చితంగా ఒకే బాటమ్ లైన్ అనేది ఉండాలన్నమాట. టాప్ అనేది వేరీ అవ్వచ్చు. చార్ట్లు చూద్దాం మనము ఎంట్రీ ఎగ్జిట్ క్రైటీరియాస్. సో ట్వీజర్ బాటంలో ఫస్ట్ ఏమవ్వాలి, కంటిన్యూస్ డౌన్ ట్రెండ్, సెకండ్ బిగ్ రెడ్ క్యాండిల్, థర్డ్ బిగ్ బ్లూ క్యాండిల్. రెండు బిగ్ అవసరం లేదు, స్మాల్ అయినా అవ్వచ్చు, బట్ కండిషన్ వచ్చేసి ఇది ఇలా ఉంటుంది. సపోజ్ మనకి ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోండి, ఇది రెడ్ క్యాండిల్, ఓకే, ఇలా ఫామ్ అయింది. మనకి ఫామ్ అయ్యే బ్లూ క్యాండిల్ జస్ట్ ఇలా ఉంది, ఇది గ్రీన్ క్యాండిల్. సో ఇప్పుడు ఇది ట్వీజర్ బాటంలా కన్సిడర్ చేస్తామంటే ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే ఈ రెండిటికి ఒకే బాటమ్ అనేది ఉంది. ఈ క్యాండిల్ ఎంత చిన్నదైనా పర్లేదు, బట్ బాటమ్ అనేది రెండిటికి సేమ్గా ఉంది. బట్ ఇది ఒక మారుబూజో క్యాండిల్ అయితే మనకి ఇంకా స్ట్రాంగ్ ట్రెండ్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ట్రై చేయండి మారుబూజో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్కి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి. సో ఫస్ట్ డౌన్ ట్రెండ్ ఉంది, రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, బ్లూ క్యాండిల్, రెండింటికి ఒకే రకమైన బాటమ్ ఉంది. సో ఇప్పుడు మనం రేంజ్ ఐడెంటిఫై చేయాలి. ఇది మన రేంజ్. ఈ రేంజ్ దాటి ఒక గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఇది వ్యాలిడ్ ఎంట్రీ పాయింట్. సో ఇది మన ఎంట్రీ పాయింట్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి స్టాప్ లాస్ అనమాట. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ నుంచి చూడండి ఎంత ఫాస్ట్గా మూమెంట్ అనేది జరిగింది. నెక్స్ట్ ఇది ట్వీజర్ టాప్. ట్వీజర్ టాప్లో ఫస్ట్ మనకి కంటిన్యూస్ అప్ ట్రెండ్ ఉండాలి. సో నెక్స్ట్ గ్రీన్ క్యాండిల్ అండ్ రెడ్ క్యాండిల్కి సేమ్ టాప్ అనేది ఉండాలి. సో ఇక్కడ రేంజ్ జనరల్గా ఇది తీసుకోవాలి, బట్ ఆల్రెడీ చెప్పాము ఎవరైతే అగ్రెసివ్ ట్రేడర్స్ ఉంటారో ఇక్కడే ఎంట్రీ తీసుకుంటారు. బట్ ప్రాపర్గా ఇక్కడ క్లోజింగ్ ఇచ్చిన తర్వాతనే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అది సేఫ్ ట్రేడింగ్ అవుతుందన్నమాట. ఇది వ్యాలిడ్ ఎంట్రీ పాయింట్, బట్ దీన్ని కూడా అగ్రెసివ్ ట్రేడర్స్ కన్సిడర్ చేస్తారనమాట. ఇక్కడ మనకి స్టాప్ లాస్ పాయింట్. సో ఇక్కడ నుంచి ఇలా కంటిన్యూస్గా డౌన్ మూమెంట్ అనేది జరిగింది. సో ఇది ట్వీజర్ బాటమ్ అండ్ ట్వీజర్ టాప్కి కండిషన్స్. ఈ వీడియోలో రెండు క్యాండిల్తో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి డిస్కస్ చేశాము. సో ఈ సిరీస్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీనికి టెక్నికల్ అనాలిసిస్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో లేదా స్టాక్ మార్కెట్లో ఎవరైతే కెరియర్ ఫామ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ.